కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తమ్ముడు ఆదర్శ్ రెడ్డి గారికి, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు పెద్దలు 2001 నుంచి కేసీఆర్ వెన్నంటి ఉండి నడిచినటువంటి ఉద్యమకారులు పెద్దలు మధుసూదనాచారి గారికి, మన సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంగారెడ్డి శాసనసభ్యులు పెద్దలు చింతా ప్రభాకర్ గారికి, మాజీ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు సత్యనారాయణ గారికి, మన డీసీఎంఎస్ చైర్మన్ గౌరవనీయులు శివకుమార్ గారికి, మన పటాన్చెరు కార్పొరేటర్ సోదరుడు మెట్టు కుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా మా తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ సోదరుడు లలితా సోమరెడ్డి గారికి, అదేవిధంగా మా బొల్లారం మున్సిపల్ చైర్మన్ రోజా బాలరెడ్డి గారికి, మా సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి గారికి, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఆత్మా కమిటీ చైర్మన్ కుమార్ గారు, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్ గారు, తొంటంజన్న గారు, రాజేష్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, దేవన్న గారు, పరమేశ్వర్ గారు, అదేవిధంగా శ్రీధర్ చారి గారు, పృథ్వీ గారు, మరి మాజీ ఎంపీపీ సంజీవ్ రెడ్డి సాబ్, చంద్రశేఖర్ గారు, మా సీనియర్ నాయకులు పెద్దలు రాజేశ్వర్ రెడ్డి గారికి, కుమార్ గౌడ్ గారికి, గోవింద్ గారికి, బూన్ గారికి, అమీన్పూర్, తెల్లాపూర్, బొల్లారం మా మున్సిపల్ కౌన్సిలర్లకు, పార్టీ సీనియర్ నాయకులకు, మాజీ సర్పంచ్లకు, మాజీ ఎంపీటీసీలకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఉద్యమకారులకు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, ఇంకెవరన్నా పేరు మర్చిపోతే అన్యదా భావించద్దు. ప్రతి ఒక్కరికి, మా సంగారెడ్డి పటాన్చెరు పత్రికా విలేకరులకు, మా పెద్దలు సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి గారు దూరం కూర్చుని నిలబడ్డాడు, బుచ్చిరెడ్డి అన్న, జైపాల్ రెడ్డి గారు, మా టీఎన్జిఓ మాజీ రాజన్న, అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలకు పేరు పేరున నమస్కారం. మా రుద్రారం స్థానిక సర్పంచ్ సుధీర్ గారు మంచి స్వాగతం చెప్పిండు. సుధీర్ గారికి ఈరోజు రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ వైపు చూస్తూ ఉంది. ఏడాది అర్థంలో కుల్లం కుల్లా అయిపోయింది. పాలేందో నీళ్ళేందో తేలిపోయినాయి. 10 ఏళ్ల కేసీఆర్ పాలన ఎట్లుంది, ఏడాది అర్థం రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందో ప్రజలకు కుల్లం కుల్లా అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి అన్ని మాటలే తప్ప చేతలు లేవు అని ఇలా కుల్లా అర్థమైపోయింది. ఏం చెప్పిండు ఆ రోజు? చెప్పింది ఒక్కటన్నా అమలవుతుందా? మేము రాగానే ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తాము, కేసీఆర్ గారు డబ్బులు లాగుతుండు అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తుండు? ఎల్ఆర్ఎస్ ముక్కు విండి ఇలా పేద ప్రజల దగ్గర ఎల్ఆర్ఎస్ డబ్బులు వసూలు చేస్తుండు. ఆ రోజు ఏమన్నాడు? మేము వస్తే ఫార్మాసిటీ భూములన్నీ రైతులకు వాపసిస్తా అన్నాడు. ఇవాళ ఏమంటుండు? లేలే కేసీఆర్ 14,000 తీసుకున్నాడు, నేను ఇంకా 16,000 తీసుకుంటా అంటుండు. అంతా ఉల్టా. ఆ రోజు ఇదే పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో జీవో 58, 59 కింద కొన్ని వేల మందికి పట్టాలు ఇచ్చిన పేద ప్రజలకు నేనే వచ్చి పంచిన ఆ రోజు కలెక్టర్ని పెట్టి. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక 58 బంద్ పెట్టిండు, 59 బంద్ పెట్టిండు. పైసలు కట్టిన వాళ్ళకి కూడా పట్టాలు రాని పరిస్థితి ఏర్పడ్డది. అంటే మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. అప్పుడు ఏమన్నాడు? రైతు బంధు ఇగో కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను రాగానే 15,000 ఇస్తా అన్నాడు. ఏమైపోయింది? కొండ నాలుగకు మంది వేస్తే ఉండ నాలుగు ఉడకపోయిందట. 15,000 కాదు కదా, 10,000 కూడా దిక్కులేవు కదా. వానకాలం రైతు బంధు ఇచ్చిండా? ఎగబెట్టిండు. యాసంగి రైతు బంధు ఏం చేసిండు? ఒక 40 పైసలు వేసిండు, 60 పైసలు ఎగ్గొట్టిండు. అంటే వానకాలం రైతు బంధు 9,000 కోట్లు, యాసంగి రైతు బంధు ఒక 5,000 కోట్లు ఎగ్గొట్టిండు. రెండు కలిపితే ఎంత? 9, 5, 14,000 కోట్లు రైతు బంధు కింద కేసీఆర్ ఇచ్చే పైసలు రేవంత్ రెడ్డి వచ్చినాక బంద్ అయినాయి.